మార్నింగ్ ఫ్రెండ్స్. గ్రో కంపెనీ ఐపీఓకి వచ్చింది కదా, అది ఎట్లా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. గ్రో కంపెనీ అంటే తెలుసు కదా, స్టాక్ మార్కెట్లో బ్రోకింగ్ చేస్తూ ఉంటుంది. మనకేమో గ్రో అనేది మనకి బ్రాండ్గా తెలుసు, కానీ మదర్ మదర్ కంపెనీ పేరు వచ్చేసి బిలియన్ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్. చూద్దాము ఐపీఓకి ఎట్లా అప్లై చేసుకోవాలో. 5 పైసా యాప్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. జస్ట్ ఇట్లా 5 పైసా యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్స్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఐపీఓ, బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ అంటే గ్రో కంపెనీ అప్లై చేసుకోవడం. బిడ్ 1 150 షేర్లు, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఎప్పుడైనా బిడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ప్రైజే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం యూపీఐ ద్వారానే తీసుకుంటాడు. మన బ్యాంక్ అకౌంట్లో నుంచి యూపీఐ ఏది ఉంటుంది దాని ద్వారానే తీసుకుంటారు. 15,000. ఇక్కడ మన ఫోన్ నెంబరు, యూపీఐ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ వేసేస్తే అప్లై చేయటమే. అప్లై చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయడం. ఓకే, అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అప్పుడే రాదు. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు గ్రో కంపెనీ గురించి చూద్దాం ఒకసారి. బిడ్ ఓపెన్ డేటు అప్లై చేసుకోవడానికి 4th నవంబరు 2025. క్లోజ్ డేటు 07 నవంబర్ 2025, అంటే ఇవాళ క్లోజ్, సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల అప్లై చేసుకోవాలి. లిస్టింగ్ డేటు 12th నవంబర్. ఐపీఓ సైజ్ వచ్చేసి 6,632 కోట్లకి వాళ్ళు అమ్ముతున్నారు కంపెనీ వాటాని. సిక్స్త్ 4th నవంబర్న చూడండి, రిటైలర్స్ 1.9% అప్లై చేశారు. 6th నవంబర్కి వచ్చేసి రిటైలర్స్ 5.02. వాళ్ళ గ్రోత్ చూస్తే రెవెన్యూ 2023లో 1,141.5 crores, 2024లో 2,609.2 కోట్లు, 2025లో 3,901.7 crores. ఎబిటా వచ్చేసి 3,908.78 కోట్లు. ఈ 2024లో వచ్చేసి -780.88 crores. 2025లో 2,371 కోట్లు. ఇవి రెవెన్యూస్. టోటల్ లయబిలిటీస్ ప్రజెంట్ అయితే 544.36 crores. షేర్ క్యాపిటల్ వచ్చేసి 3,365.63 కోట్లు. ఇవన్నీ టోటల్ అసెట్స్ చూడండి, 10,077.31 crores. ప్రతి కంపెనీకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్స్ ఉంటాయండి. అన్ని పాజిటివ్స్ ఏ ఉండవు. ఆ నెగిటివ్స్ పాజిటివ్స్: స్ట్రాంగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ విత్ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్, diverse investment options across multiple asset class, rapidly growing retail investor base in India, trusted brand with robust technological infrastructure. Weakness: high dependency on digital infrastructure reliability, limited physical presence for customer engagement, revenue concentration in select product category, intense
కాంపిటీషన్ ఎఫెక్టింగ్ కస్టమర్ రిటెన్షన్ రేట్. ఈ కాంపిటీషన్లు ఇవన్నీ మామూలేగా. ఎక్స్పాండింగ్ ఫైనాన్షియల్ లిటరసీ అమాంగ్ యంగ్ ఇన్వెస్టర్స్, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్, potential growth in credit and MTF segments, scope for international expansion and partnership, threats, regulatory changes impacting fintech business operations. ఇది ఎప్పుడు ఉండేదే, కానీ ఇంకా ఉండే కొద్ది నాకు తెలిసి మన ఇండియాలో 3 కోట్లు 4 కోట్ల మంది డిమాట్ అకౌంట్ ఉంది, 140 కోట్ల మంది జనాభాలో. ఎప్పటికైనా సరే చిన్న చిన్న వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్ ద్వారా స్టాక్ మార్కెట్కి ఎంటర్ కావాల్సింది, మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఏదో పూర్వకంగా. ఎందుకంటే 1-2 లక్షలు ఉన్నవాళ్ళు, ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఆ అమౌంట్తో ఏమీ చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీస్లో కానీ మీడియం టౌన్స్లో కానీ రియల్ ఎస్టేట్లో నువ్వు 2-3 లక్షలకు నీకు సెంటు కూడా రాదు. అన్నీ పెరిగిపోయి ఉన్నాయి, బంగారం కూడా పెరిగిపోయి ఉంది. అందుకని కంపల్సరీగా చిన్నగా అందరూ స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ ఎంటర్ అవుతారు. కాబట్టి ఇది ఎప్పటికీ నడిచే బిజినెస్, గ్రోత్ ఉండే బిజినెస్. అందువలన ఇది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందల అన్ని విషయాలు ఒకసారి తరోగా స్టడీ చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకొకటి, ఈ అప్లై చేసే క్రమంలో ఇక్కడ యూపీఐ ఐడి ఉంటుంది కదా, యూపీఐ ఐడి కనుక తెలియకపోతే ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు ఫోన్పే వాడుతుంటే ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ ఐడి ఇట్లా వస్తుంది, దాన్ని అక్కడ అప్లై చేయాలి. అప్లై చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ అయిపోతాయి. మీకు అలాట్ అయిన రోజు డబ్బులు తీసేసుకుంటారు. అలాట్ కాకపోతే మన అకౌంట్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.